శ్రీమాత్రే నమః. శ్రీ బాలాత్రిపుర సుందరే నమః. రేపు ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం రోజున మాఘ పౌర్ణమి వస్తుంది. మాఘ పౌర్ణమి రోజున ఏ రాశుల వారికి కలిసిబాటు ఉంది, ఏ రాశుల వారికి ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి, ఏ రాశుల వారికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయనే విషయంలో అనారోగ్య సమస్యలు చూపిస్తున్నాయి. మాఘ పౌర్ణమి అనేది కొంత ప్రాబ్లం ఉంటుందా, ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, అసలు ఏ రాశుల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. మాఘ పౌర్ణమి అనేది మానసికమైన సమస్యలకి, మానసికమైన ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈసారి వచ్చే మాఘ పౌర్ణమి ఆదివారం రోజు వస్తుంది కాబట్టి కొత్త శక్తులకు కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మానసికమైన శక్తులతో పాటు కొత్త ఆర్థిక విషయాలు, ఆదాయ విషయాల్లో కూడా కొంత డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి అన్ని రాశుల వారు కొంచెం జాగ్రత్తలు పాటించగలిగి చేసుకోగలిగితే చాలా మంచిది. ఎందుకంటే మాఘ పౌర్ణమి ఆదివారం రావడం అనేది కొంత నెగిటివ్ ఉంటుందా లేదంటే మాత్రం కొంత నెగిటివ్గానే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించేసి చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ మాఘ పౌర్ణమి రోజు నుండి 1వ తారీఖు నుంచి కొన్ని రాశుల వారికి ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఏ రాశుల వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది? వృషభ రాశి వారికి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ విషయంలో కొంత ఖర్చులు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. ఏ పని అనుకున్నా కూడా తొందరగా జరగకపోవడం, జరిగిన పని కూడా మానసిక ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కొంత టైం పాటు వృషభ రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పొచ్చు. తర్వాత మాఘ పౌర్ణమి నుంచి వృషభ రాశి వారికి కొన్ని అధికమైన సమస్యలతో పాటు టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన వాతావరణాన్ని నిదానంగా క్లియర్ చేసుకునే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనపడుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండి చేసుకోండి. ఎక్కువగా ఆరాధన వచ్చేసరికి ఎక్కువ దైవ ఆరాధన చేసుకోండి, ఎక్కువగా హనుమాన్ చాలీసా చేసుకోండి. ఆంజనేయ స్వామిని ప్రదర్శన చేసుకోగలిగితే, ఆంజనేయ స్వామిని చేసుకోగలిగిన ఈ రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి వారికి కూడా ఇబ్బంది ఉంది. కర్కాటక రాశి వారికి మానసికమైన ఇబ్బందులు ఎక్కువ ఉంటుంది. అంటే ఏ విషయంలో ఇబ్బంది ఉంటుందంటే కుటుంబ స్థానం సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. కుటుంబ సంబంధించిన విషయాల్లో డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా ఇంట్లో వాళ్ళతో హెల్త్ విషయంలో కానీ అనారోగ్య విషయాలు ఎక్కువగా ఇబ్బంది కలిగించడం, వారికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా మీరు ఆలోచించి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. వ్యక్తుల నుంచి వచ్చే తలకాయ నొప్పుల్ని ఎక్కువగా స్వీకరించే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారు ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించండి. ఏ పని అనుకున్నా కూడా జాగ్రత్తగా వెళ్ళగలిగితేనే మంచి పద్ధతి, మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు ఎక్కువ శివుణ్ణి ఎక్కువగా ఆరాధన చేసుకోవడం, శివారాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. తర్వాత తదుపరి సింహరాశి వారికి కూడా ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. లేవంటే మాత్రం వృత్తి విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అధిక ఖర్చులు ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. ధనానికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీకు తెలియకుండానే ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. వృత్తి విషయాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాఘ పౌర్ణమి నుంచి ఈ యొక్క మాఘ పౌర్ణమి నుంచి కొన్ని గ్రహాల మార్పుల వల్ల సింహరాశి వారికి అధిక శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. శ్రమ తగ్గ ఫలితం వస్తుందా రాదంటే రాకపోగా మాటలు పడడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. విద్యార్థులకి విద్య విషయంలో కొంత డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. అనుకున్నంత ఎడ్యుకేషన్ కానీ, అనుకున్నంత మార్కులు రాకపోవడం, కొంత మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి సింహరాశి వారు సాధ్యమైనంత వరకు కూడా కాలభైరవుని చేసుకోవడం, భైరవారాధన చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. తదుపరి మీనరాశి వారికి మాత్రం ఈ యొక్క మాఘ పౌర్ణమి నుంచి, ఫిబ్రవరిలో మాఘ పౌర్ణమి నుంచి కొంత మానసికమైన సమస్యలతో పాటు వైవాహిక విషయంలో ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. తర్వాత భార్యాభర్తలతో పాటు సంబంధించిన లవ్ సంతోషాల్లో ఫెయిల్యూర్స్ ఉండడం, భార్యాభర్తల విషయంలో కొంత ఆలోచనగా లేకుండా కొంత అనవసరమైన డిస్కషన్ చేయడం, మానసికమైన ఒత్తిడి ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా తొందరగా జరగకపోవడం, జరిగినా కూడా దానికి అనుకూలమైన ఫలితాలు లేకపోగా కొంత డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ మాఘ పౌర్ణమి రోజు ఏ పని అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా కూడా సమయానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు ఆశించి చేసిన పని ఏదైతే ఉందో అది మీకు రాకపోగా కొంత మానసికమైన వేదన ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. ఖర్చులు ఎక్కువ అవుతుంటాయి. తర్వాత మీరు మాట పడడానికి అవకాశం కలిగి ఉంటారు. ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చేసరికి కొంచెం ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. ఆ వ్యక్తితో మీరు అనవసరమైన డిస్కషన్స్, అనవసరమైన మాటలు పడకుండా జాగ్రత్తలు పాటించగలగండి.
వాహనాన్ని తోలేటప్పుడు వాహన సంబంధిత విషయాల్లో కొంత జాగ్రత్తలు పాటించగలిగితే ఈ రాశి వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. సాధ్యమైనంత వరకు కూడా ఈ 4 రాశుల వారు శివారాధన ఎక్కువ చేసుకోవడం, శివుడిని ఎక్కువగా పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. దాంతోపాటు అమ్మవారి యొక్క రూపాన్ని, అమ్మవారి యొక్క స్మరణ చేసుకోండి. శ్రీమాత్రే నమః అనో ఇంకొకటి విధంగా చేసుకోండి. మీకు మానసికమైన ఆందోళన తగ్గుతాయి. వృత్తి విషయాల్లో మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.